जय हे भारत भाग्य भारत माता की भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान बोलो भारत माता की भारत माता की भारत माता की बोलो स्वतंत्र भारत की जय जवान जय जवान जय जवान भारत माता की भारत माता की जय। మన రాష్ట్రంలోను మన జగిత్యాల జిల్లాలోను మన జగిత్యాల నియోజకవర్గంలోను పట్టణంలోను ఎంతో సంబరంగా అంబరాన్నంటే విధంగా వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ పార్టీ జగిత్యాల జిల్లా బీజేపీ రథసారథి గారు గౌరవనీయులు పైడిపల్లి సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు మోరపల్లి సత్యనారాయణరావు గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు కౌన్సిల్ సభ్యులు ఫ్లోర్ లీడర్ గారైనటువంటి కృష్ణహరి గారికి, అదేవిధంగా పాల్గొంటున్నటువంటి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున మహిళా సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలు. వారందరికీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంతమందో మహనీయులు, మహాత్మా గాంధీ కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్, జ్యోతిబా పూలే, ఒక సరోజిని నాయుడు, ఒక రాణి రుద్రమ, భగత్ సింగ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భరతమాత సంఖ్యలను తెంచడానికి, భారతీయులందరికీ స్వేచ్ఛావాయులను అందించడానికి వారి ప్రాణాలను అర్పించడం జరిగింది. ఈరోజు ఆ మహనీయులందరినీ కూడా స్మరించుకుంటూ మనమందరము కూడా వారిలో ఉన్నటువంటి పోరాట తత్వాన్ని పుణికిపిచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు ఆ మహనీయులందరి ఆలోచన విధాలను అమలు చేస్తూ ఎక్కడికక్కడ కూడా స్వేచ్ఛావాయులని భారతీయులకు అందించాలనేటటువంటి నిర్విరామ శ్రమతోని విరామం లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. మరి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా వారం రోజులు నరేంద్ర మోదీ వర్యులు హర్ ఘర్ తిరంగా అభియాన్ని అందించడం జరిగింది. ప్రతి ఒక్క రోజు ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి అక్కడికక్కడ కూడా పార్టీ శ్రేణులందరూ అందరి ప్రజలందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారిల ప్రధాన మంత్రి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ముందుకు వెళ్తూ ఉంది. మనం అందరము కూడా నాయకత్వ లక్షణాలని పుణికిపుచ్చుకొని దేశం కోసం, మన పల్లెలు పట్టణాల కోసం మనమందరము కూడా ఎక్కడికక్కడ మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం మహనీయులు ఇచ్చినటువంటి వరప్రదాయంగా ముందుకు తీసుకొని వెళ్ళి వారి ఆలోచన విధానాలతో ముందుకు నడవాలని, ఎక్కడికక్కడ కూడా మన స్వాతంత్రం కోసం కూడా రాష్ట్రం సిద్ధించినా కూడా స్వాతంత్రం రాని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మరి అసలైన రాష్ట్రంలో స్వాతంత్రం కోసం అందరం కూడా పోరాడుతూ ముందుకెళ్లాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.